కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను వీలైనంత వేగంగా నిర్మించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు స్వీకరించి ఇంటింటి సర్వేలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పలువురికి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆ దరఖాస్తులపైన ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరికి ఇంటి నిర్మాణం కోసం 4 విడతలలో ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయనుంది. అయితే L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చే బదులు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఆగిపోయిన నిర్మాణం పూర్తయినప్పటికీ పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 2.36 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 1.58 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని ప్రస్తుతం ప్రభుత్వం చెబుతోంది. అయితే వీటిలో 1.36 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బిల్లులు విడుదల కాక కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం వారితో హౌసింగ్ బోర్డులు సంప్రదింపులు జరుపుతున్నాయి. వారికి పలు రాయితీలు ఇచ్చి ఆ నిర్మాణాలను పూర్తి చేయించేలా అధికారులు దృష్టి సారించారు. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదులు ఇళ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికి కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వనున్నారు. స్థలం 5 లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలంటున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.